నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహారాష్ట్రలోని ముంబై, పూణే, రాయ్గఢ్, పాల్ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వారందరినీ బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖడక్ వాస్లా డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. మరోవైపు ముతా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పూణే జిల్లాలోని టూరిస్ట్ ప్లేస్లను మూసేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ముంబైలో 44 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా తూర్పు సబర్బన్ ప్రాంతంలో 90 మిల్లీమీటర్లు నమోదైంది. మరోవైపు మహారాష్ట్రలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. కులు జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. వరద దెబ్బకు వంతెనలు, రోడ్లు, పవర్ ప్రాజెక్టులకి తీవ్ర నష్టం వాటిల్లింది. మనాలి లేహ్ జాతీయ రహదారిపైకి భారీగా బండరాలు కొట్టుకొచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో ఈ నెల 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.